బిగ్ టీవీ మెడికల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ కు విశేష స్పందన వచ్చింది. చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికంగా వస్తున్న అనారోగ్య సమస్యలపై దృష్టి పెట్టి వారికి కావాల్సిన మెడిసిన్ అందించారు వైద్యులు. షుగర్, బీపీ పేషెంట్లు ఎక్కువ మంది రావడంతో వారికి ట్రీట్మెంట్ అందించి వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంప్ పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ మెడికల్ క్యాంప్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఈ రోజులలో హాస్పిటల్స్కి వెళ్ళి మనకున్న జబ్బులు ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎంతో వేల ఖర్చుతో కూడినటువంటి పనిగా మారింది. ఇలా హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలంటే కూడా మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు వారికి భయం అనేది అదేవిధంగా ఇబ్బందికరంగా మారింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలకి వైద్యం అందించాలన్న ఒక ఉద్దేశంతో బిగ్ టీవీ అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనకి చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలోనైతే ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ 175వ ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో అంటే ప్రస్తుతం ఇక్కడికి ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నది కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పటి వరకు ఇక్కడ వచ్చిన ప్రజలు రెస్పాన్స్ చూసాం కదా. సో ఇక్కడికి వచ్చిన ప్రజలలో ఎక్కువ శాతం వరకు ఎలాంటి సమస్యలతోటి ఇక్కడికి వచ్చారన్న విషయాన్ని కూడా మనం డాక్టర్స్ని అడిగి తెలుసుకుందాం. సో డాక్టర్ చెప్పండి, ఇక్కడ దాదాపుగా ఇప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంప్లోకి జనాలు వస్తున్నారు కదా. సో ఇక్కడ ఉన్న ప్రజెంట్ పేషెంట్స్లలో ఎక్కువ శాతం వరకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి? ఎక్కువ శాతం వరకు అయితే ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ షుగర్ అనేది చాలా మందికి ఉంటుంది. దగ్గర 200-250 అట్లా ఉంది. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంచెం షుగర్ మీదనే చాలా అవేర్నెస్ కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఇది అవేర్నెస్ లేకపోతే వాళ్ళకి ముందు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. సో మేము దానికి కావాల్సిన టెస్టులు అయితే అడ్వైజ్ చేశాము. ఒకసారి వాళ్ళు చేయించుకొని మేము మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు దాని తగ్గట్టుగా మందులు అయితే మేము అరేంజ్ చేయగలుగుతాము. అదే ప్రస్తుతానికైతే అది షుగర్ రీజన్ ఏంటంటే ఒకటి ఫుడ్లో చేంజెస్ ఇప్పుడు రావడం వల్ల, ఇంకొకటి ఏమో సరైన వ్యాయామాలు కానీ ఎక్సర్సైజులు కానీ అవి చేయకపోవడం వల్ల, ఇవైతే మెయిన్ రీజన్ అని నేను చెప్తాను. సో అంటే ఇప్పుడు ఈ షుగర్ నుంచి వీళ్ళు తొందరగా క్యూర్ అవ్వాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ డైట్ కానీ ఫాలో అవ్వాలి? డైట్ అంటే మెయిన్గా కొంచెం రైస్ అనేది తగ్గడం బెటరు. నైట్ టైము ఓన్లీ ఒక రొట్టె కానీ చపాతి కానీ అలాంటివి తీసుకోవడం బెటరు. కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకుంటే బెటర్. కూరగాయలు ఎక్కువ తినాలి. ఇంకా రెగ్యులర్గా వ్యాయామం ఎక్సర్సైజ్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఖచ్చితంగా వాకింగ్ అయితే చేయమని నేను అడ్వైజ్ చేస్తాను. సో అంటే ఇప్పుడు అవేర్నెస్ లేక ఇప్పుడు వాళ్ళకి పెరుగుతుందని అన్నారు కదా. అంటే సో వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి అలాంటి సిమ్టమ్స్ ఏం రాలేదా? సిమ్టమ్స్ అయితే కొందరైతే చెప్తున్నారు వాళ్ళకి యూరినేషన్ కానీ నైట్ టైం ఎక్కువ రావడము, ప్లస్ ఇంకా కాళ్ళ మంటలు లేవడం కానీ, ఇవన్నీ కొంచెం షుగర్కి ఉండే లక్షణాలే. వాళ్ళకి అడ్వైజ్ అయితే మేము చేస్తున్నాం. HbA1c టెస్ట్ అని ఒకటి ఉంటుంది, 3 monthsకి ఒకసారి చేయించుకోవచ్చు. అది ఒకవేళ దాని వాల్యూ అయితే బార్డర్ లైన్ దాటి వచ్చిందంటే వాళ్ళకి కన్ఫామ్గా షుగర్ ఉన్నట్టే. సో దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కానీ లేకపోతే మన ఇట్లా టీం వచ్చినప్పుడు కానీ చూపించుకొని వాళ్ళు దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ తీసుకోవడం బెటర్ అని అంటున్నాను. లేకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయి షుగర్ లోపల బాడీ పార్ట్స్ కానీ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇదొకటి కాకుండా ఇంకా వీళ్ళకి ఇంకా మోకాల నొప్పులు కానీ కొంచెం ఏజ్ వచ్చే వల్ల, వయసు పెరిగిపోవడం వల్ల దానివల్ల కూడా కొంచెం ఈ మోకాల నొప్పులు అవి అనేది వస్తుంటాయి. మెయిన్లీ అది అంటే ఇంకా ఫుడ్ విషయాల్లోనే మనం అవేర్నెస్ తీసుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు ఈ ఊరు సర్పంచ్ గారు ఉన్నారు. అసలు ఇక్కడ వారికి మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది అన్నది కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, ఇక్కడ అయితే వాళ్ళ మొదటిసారిగా మీ ఊర్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అందరికీ మామూలు జనాలకు ఇబ్బంది మేడం. అక్కడిక్కడ పోవాలంటే కూడా డబ్బులు పెట్టుకొని తిరగలేరు. ఫ్రీ క్యాంప్ పెట్టినందుకు ఈ పబ్లిక్ కూడా బాగా రెస్పాన్స్ అయింది. ఎందుకంటే వాళ్ళకు నొప్పులు అంటే ఒక్కొక్క మనిషికి ఒక రకమైన ఈ ట్రీట్మెంట్ మీరు అందిస్తున్నందుకు ఈ పబ్లిక్ తరఫున కూడా మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి కూడా అన్ని రకాలుగా చేపిస్తారు, అన్ని మెడిసిన్ కూడా ఇస్తారు కనుక మీకు మా ఊరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అంటే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రజల్లో చాలా వరకు కూడా అందరూ 40+ ఉన్న వాళ్ళే ఉన్నారు. సో అంటే రెగ్యులర్గా వాళ్ళు ఇబ్బంది పడే సమస్యలు ఏమున్నాయి?
చాలా ఇప్పుడు మాకు ఇప్పటిదాకా తెలియదు, కానీ చాలా మందికి షుగర్ కూడా యాడ్ ఉంది. ఇప్పటిదాకా వీళ్ళకి తెలియదు. అంటే మామూలుగా వీళ్ళు చేనుకోతారు, వస్తారు, పోతారు. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే మాత్రం అందరికి కూడా 200, 180, 250, 300 కూడా ఉన్నది. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, మాకు లేదు అంటారు. కానీ ఇంకా మీరు ఇప్పుడు చెక్ చేస్తే తెలిసింది కనుక వాళ్ళు ఇప్పుడు కూడా జాగ్రత్త పడతారు. ఐఎమ్ డాక్టర్ తేజశ్రీ. ఈరోజు చెవెళ్ళ క్యాంప్కి అటెండ్ అయ్యాము మేము. ఇక్కడ మోస్ట్లీ అందరూ విలేజ్ వాళ్ళందరూ రెస్పాన్స్ బాగుంది. మోస్ట్లీ అందరు కంప్లైంట్స్ వచ్చేసి లైక్ బాడీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఇవే అని చెప్పేసి ఉన్నారు. అండ్ వాళ్ళ డైట్ కొంచెం చేంజ్ చేసుకొని రెగ్యులర్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది అని సజెషన్స్ ఇచ్చాము. అండ్ వాళ్ళకి ఏమేమి మెడికేషన్స్ అయితే అవసరం ఉన్నాయో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ లాస్ట్ వీక్ కూడా క్యాంప్ కండక్ట్ అయింది. ఎవరికి ఇంకా అవేర్నెస్ లేదు. మోస్ట్లీ అందరు షుగర్స్ అన్నోన్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అవన్నీ చెక్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరెవరికైతే ఏమేమి షుగర్స్ ఉన్నాయి, బీపీ ఉంది అని చెప్పేసి సో దట్ వీఆర్ అడ్వైజింగ్ మెడికేషన్. మోస్ట్లీ ఎవరు టాబ్లెట్స్ వాడట్లేదు ఇప్పటివరకు. మేము చూసింది అయితే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో ఇప్పటివరకు వాళ్ళు చెక్ చేసుకోలేదు. సో ఈ క్యాంప్ వల్ల వాళ్ళకి షుగర్స్, బీపీ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో 1 వీక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మెడికేషన్. సో దట్ వాళ్ళు HbA1c చేశాక మళ్ళీ ఇంకో క్యాంప్ మేము మళ్ళీ కండక్ట్ చేస్తాము. ఇప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళకి. మోస్ట్లీ ఎవరికి ఐడియా లేదు షుగర్స్ ఉన్నాయని చెప్పేసి. మోస్ట్లీ అందరికీ బాడీ పెయిన్స్, ఓల్డ్ ఏజ్ పీపులే ఉన్నారు మొత్తం. అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నాం. బికాజ్ ఈ ఏజ్లో వాళ్ళ కాల్షియం లెవెల్స్ అనేది చాలా లో ఉంటాయి. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ది కాల్షియం సప్లిమెంట్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ టెస్టులు చేసి అయితే ఫ్రీగా మెడిసిన్ అయితే పంపిణీ చేస్తున్నారు. సో మనం అక్కడ చూసుకోవచ్చు కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదైతే మెడికేషన్ వీళ్ళకి యూజ్ అవుతుందో ఆ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ వారు అయితే ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ శాతంలో షుగర్ అనేది అయితే ఉండడం జరిగింది. సో ఆ షుగర్ ఉన్న విషయం కూడా వారికి ఎవరికి తెలియదు. సో అవేర్నెస్ కోసం అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మెడికల్ క్యాంప్ని అయితే కండక్ట్ చేసాం. తదుపరి ఇప్పుడు టెస్టులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసి వారికి మళ్ళీ టెస్టులు నిర్వహిస్తాము. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు టాబ్లెట్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామం నుంచి వాళ్ళు టెస్టులు చేయించుకోవడానికి హాస్పిటల్స్ వెళ్ళాలన్నా కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ చూపించక వాళ్ళైతే దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ మెడికల్ క్యాంప్ మరిన్ని కూడా ఇక్కడ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే తెలుపుతున్నారు.